హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ స్రవంతిని. ముందుగా స్రవంతి BRSNL ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎల్లుల్లిపాయ కారం అండి. అది ఎలా చేసుకోవాలో నా స్టైల్లో, నా పద్ధతిలో మీకు చూపించాలి అనుకుంటున్నాను. ఇడ్లీలోకి, దోశలోకి, బోండాకి మంచి కాంబినేషన్ అండి. అలాగే అన్నంలో, వేడివేడి అన్నంలో 2 చుక్కలు నెయ్యి వేసుకొని తిన్న చాలా బాగుంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సినవి మిరపకాయలు, కల్లుప్పు, ఉప్పు అనేది మీ ఇష్టం అండి. నెక్స్ట్ మినపగుండ్లు, మినప్పప్పు 2 రకాలు తీసుకున్నాను. అది మీ చాయిస్ అండి, మీకు ఇష్టమైంది మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మిరపకాయ గింజలు అంటే మనం మిరపకాయలు వలంగా వచ్చిన గింజలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు 5 గడ్డలు తీసుకున్నాను. స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసి దాంట్లోకి ఇప్పుడు మినపగుండ్లు, మినప్పప్పు కొంచెం ఒక 2 సెకండ్లు అలా వేయించుకుందామండి. దీనికి ఇప్పుడు మనం ఫస్ట్ వేయించుకునే వాటికి ఆయిల్ ఏం అవసరం లేదండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం జస్ట్ అలా స్మెల్ వస్తూ ఉంటుందండి. వేగాక ఆ స్మెల్ వచ్చి కొంచెం లైట్గా వస్తుంది, మరీ రాదు. అప్పుడు మనం పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలండి. ఇవి వచ్చేసి నేను పెద్ద స్పూన్తో 2 స్పూన్లు తీసుకున్నాను. ఇవి కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఇలా పప్పులు వేసుకొని చేయటం వల్ల ఏంటంటే కారం అనేది మంటగా అనిపించదు, తింటుంటే తినాలనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కొంచెం కలర్ మారాక దీంట్లోకి మనం ఒక్కొక్కటి అంటే మనం తీసుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర అవి కూడా వేసుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోనే మెంతులు కూడా వేసానండి. మెంతులు కూడా వేసి వేయించుకోవాలి. మెంతులు అనేవి మరీ ఎక్కువ వద్దు, లైట్గా తీసుకోండి, దానివల్ల చేదొస్తుంది. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయిస్తే మనకి మాడిపోయిన స్మెల్ రాకుండా ఉంటుంది. అన్నీ ఈక్వల్గా వేగుతాయి. ఇవి వేగాక తీసి వీటిని ఒక గిన్నెలో పెట్టుకున్నాం. ఇలా గిన్నెలో పెట్టుకొని దీనిలోకి మళ్ళీ మనం ముందుగా అంటే ఈ కరివేపాకు అనేది తడి లేకుండా చూసుకోవాలి. కరివేపాకుని ఒక 3 గుప్పిళ్ళ వరకు తీసుకున్నాను. మనం కూరల్లో వేస్తే పిల్లలు తినరు, కానీ ఇలాగ చేసి పెట్టిస్తే మాత్రం చక్కగా తింటారండి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. దీనిలోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇది పచ్చి స్మెల్ పోయి మంచిగా అంటే ఆకు పట్టుకుంటే ఇలా మనం నలిపితే నలిగిపోయేటట్టు ఉండాలండి. ఎందుకంటే ఇది పచ్చిగా ఉంటే మనకి కారం అనేది త్వరగా పాడైపోతుంది. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇది వేగాక మరొక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇది కూడా అన్నిటిని దేనికదే సపరేట్గా పెట్టుకోవాలి. చూసరిగా ఇలా వేగాలి. ఇప్పుడు ఆకు పట్టుకొని చూపిస్తున్నాను చూడండి. ఇలా అంటేనే నలిగిపోతుంది, అలా వేగాలండి కరివేపాకు మాత్రం. నెక్స్ట్ అదే గిన్నెలో మనం పక్కన పెట్టుకున్న మిరపకాయ గింజలండి, అంటే మిరపకాయలు ఒలిస్తే దాంట్లోంచి గింజలు వస్తాయి కదండి, ఆ గింజలు వేసి ఇప్పుడు విడిగా వేయించుకోవాలి. ఆ కాయలతో పాటు వేయిస్తే ఏంటంటే అవి ఏగవు గింజలు, మనకి పంటి కింద అక్కడక్కడ తలుగుతూ ఉంటాయి. అందుకని ఇలా వేయించుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఇలా వేగాలండి అన్నీ. ఇలా వేగాక ఇదే కళాయిలో మనం నెక్స్ట్ మిరపకాయలు వేసి వేయించుకోవాలి. దీనిలోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను.
నేను వచ్చేసి 1/2 కేజీ తీసుకున్నానండి మిరపకాయలు. మీరు మీ కొలతలతో చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ 1/2 కేజీకి తీసుకున్నాను కొలతలన్నీ. అంటే మా ఇంట్లో దోశలకి, ఇడ్లీకి ఏ టిఫిన్ చేసినా ఇలా కారం అనేది సైడ్ ఉండాల్సిందే మాకు. అందుకనే ఎక్కువ చేస్తున్నాను. ఇలా మధ్య మధ్యలో వేయించుకుంటూ కలుపుకోవాలి. లేకపోతే తొందరగా మాడిపోయి స్మెల్ అనేది బాగోదు. తింటుంటే మళ్ళీ చేదుగా అనిపిస్తుంది. చూసారు కదా, ఇలా వేగాలి. వీటిని కూడా దేనికి అదే సపరేట్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, అవి చల్లగా అయ్యేసరికి వీటిని ఒలుచుకొని పెట్టుకోవాలి. అన్నీ చల్లగా అయ్యాయి. మీరు కావాలంటే ఇదే రోట్లో వేసి దంచుకోవచ్చు, లేదా ఇలా దేనికి అవే పౌడర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం వేయించుకున్నవి ధనియాలు, జీలకర్ర, పప్పులన్నీ కలిపి వేయించాం కండి, అవి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కరివేపాకు మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా పక్కన పెట్టేసాను. ఇప్పుడు లాస్ట్గా వేయించుకున్నాయి అంటే మిరప గింజలు కూడా మనం మిక్సీ పట్టేశాను. నెక్స్ట్ కారం అంటే మిరపకాయలు కూడా మిక్సీ పట్టేశాను. ఇలా దేనికి అదే సపరేట్గా పట్టుకొని తర్వాత మనం కారం ఉంటుంది కదా, అది కొంచెం ఇది కొంచెం వేసుకుంటూ అన్నిటినీ ఇప్పుడు కారంలో కలుపుకుంటూ మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఉప్పు, ఇక్కడ అనేది నేను కల్లుప్పు వాడుతున్నాను. మీరు కావాలంటే మెత్తటి ఉప్పు అయినా వాడవచ్చు. ఇలా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా మెత్తగా కాకుండా మరి అక్కడక్కడ మనకి గింజ తగులుతూనే ఉంటుంది. దీన్ని ఇప్పుడు మరి ఒక గిన్నెలో పెడుతున్నాను. ఇలా దేనికి అదే అయ్యాక లాస్ట్కి వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, అవి లాస్ట్ దాంట్లో వేసి మనం పట్టుకోవాలి. అదే ముందు పడితే ఏమైందంటే కారం అంతా గట్టిగా అనిపిస్తుంది, గడ్డలు గడ్డలుగా అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా లాస్ట్కి పట్టుకొని ఆ కారాన్ని అంతా ఇప్పుడు పట్టిన దాంట్లో వేసుకొని మంచిగా చేతితో కలుపుకోవచ్చు. ఇలా గడ్డలు లేకుండా చూసుకోవాలండి. చూస్తారు కదా, ఇలా మరి కొంచెం కారం వేసుకొని మళ్ళీ ఎల్లిపాయలు కూడా పట్టేస్తున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. ఎంతో సింపుల్గా, ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి మన ఇంట్లోనే. నోటికి మాత్రం చాలా టేస్టీగా అనిపిస్తుంది, మంటగా అని కూడా అనిపించదు. ఇడ్లీకి, దోశకి, అన్ని టిఫిన్లోకి చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.